ఇండియా కూటమి నేతలుగా ఖర్గే నివాసంలో భేటీ అయ్యి ఈ బిల్లును వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చారు. ఖర్గే కూడా ఇదే విషయాన్ని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం వాటా ప్రస్తుతం 24.3% ఉంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే 20.7%కి పడిపోతుందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 2 నుంచి 3 వంతు సభ్యులు మద్దతు కావాలి. కానీ అధికార పక్షానికి అంత మెజారిటీ లేదు. కాబట్టి రాజకీయ కుట్రలో భాగంగా తమిళనాడు, బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. డిఎంకే, టీఎంసీ ఎంపీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న సమయంలో ఈ బిల్లును లోక్సభ ముందుకు తీసుకొస్తే వారు సభకు హాజరు కాలేరని, ఇలాంటి పరిణామం అధికార పక్షానికి ప్రయోజనం చేస్తుందని బీజేపీ కుట్రగా విపక్షాలు భావిస్తున్నారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పార్లమెంటులో ఎలా పోరాడుతుందో చూడాలి.